ఎవరికి అంతరంగం నుంచి సంకేతాలు వినిపిస్తాయి అన్నది మనం కొంచెంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి ఈ ప్రపంచంలో చూస్తున్నప్పుడు, ఎందుకు అంటే మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇంత ఆనందంగా ఉంటున్నాం కదా, మరి వీళ్ళంతా చెప్తే ఎందుకు వినరు అని మనమే మదన పడుతూ ఉంటాం. అందుకే ఒక జ్ఞాని తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని మనం ముందు నుంచి గురువుగారి దగ్గర నేర్చుకున్నాం. జ్ఞానం అంటే మరి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకోవాలి. అలాగే ప్రతి డౌటు మనకి తీరిన రోజున మనం మనసు పూర్ణత్వంలో పూర్ణంగా శుద్ధత్వం పొందుతూ ఉంటుంది. మనకి ఇలాంటి డౌట్లు ఎన్నో కొంతమందిని చూస్తుంటే ఉంటాయి. ఎంతసేపు ధ్యానం చేశాం, నేను ఆత్మని అనుకున్నానని కాదు. నేను ఆత్మని అని తెలుసున్నా ఆ భ్రాంతిని పోగొట్టేది మనసే. ఆ మనసు వల్లే మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాల్ని అవగాహన చేసుకోలేక బాధపడుతూ ఉంటాం. మరి అయితే కొంతమంది వ్యక్తులు అవగాహన చేసుకుని వాళ్ళ స్థితి అంతే అని వదిలేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ ధ్యాన మార్గంలోకి రావడమే ఒక అంతరంగ పిలుపు అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఒక్కటే గుర్తండి, ప్రాపంచిక జీవితంలో ఈ సుఖాలకి భోగాలకి అలిసిపోయి విరక్తి కలిగి అక్కడ ఆనందం దొరకనప్పుడు ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంగా ధ్యాన మార్గంలోకి వస్తాడు. మొదట్లో ఇప్పుడు మనకేమనిపిస్తుంది, నాకు ఈ స్నేహితుల వల్ల వచ్చాను, ఆ స్నేహితుల వల్ల వచ్చాను అనుకుంటాం. లేకపోతే రోగాలు తగ్గడానికో కష్టాలు తీరడానికో వచ్చాము. కాదండి, ప్రతి ఒక్కడికి ఆత్మ నుంచి ఒక సంకేతన మనసుకి అందుతుంది. చెయ్యాలి అని అనిపిస్తోంది నీ మనస్సుకి అనే విషయాన్ని మనం గ్రహిస్తే, మరి నీ మనసుకు అనిపించడానికి కారణం దాని వెనకతలున్న ఆత్మే.